ఏ ఫీమో ఎవరో తప్పిపోయారని ఫిర్యాదు చేశారు. 5203 ఎదురు చూస్తున్నాను. యున్జావ్, ఫీమోకి ఇలాంటివన్నీ ఇష్టం లేదు. అయినా చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాడు. ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఓహో, ఆ రోజు నేను తను డిన్నర్ కని వెళ్ళాం. తనప్పుడు వాష్రూమ్కి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు వేరే గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత బలవంతంగా ఒక అమ్మాయి తనని ముద్దు పెట్టింది. బలవంతంగా ముద్దు పెట్టిందా? ఆ అమ్మాయి అప్పుడు బాగా తాగేసి ఉంది. ఏదో బాధలో ఉన్నట్టుంది. మరి ఆ అమ్మాయి స్పెషల్గా ఉందా? ఆ అమ్మాయిలో ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ఆ అమ్మాయి చూడ్డానికి కొంచెం హాన్హుయిలా కనిపిస్తుంది. హాన్హుయ్ లాగానా? అవును. తెలియడం లేదు. ఈ అమ్మాయి నాకు హాన్హుయ్ డబ్ల్యూ చేయడానికి వచ్చినప్పట్లో ఉంది. థ్యాంక్ యూ. జనరల్ చెంగ్, షాజింగ్, హాన్హుయ్ తిరిగి వచ్చే డేట్ కన్ఫర్మ్ అయిందని విన్నాను. 15 రోజుల్లో రాబోతుంది తను. నేను విన్నాను యాహువా పెద్ద ఫంక్షన్ కూడా చేయబోతుందంట ఆ రోజు. కానీ భయపడకండి, నాకు అనిపిస్తుంది ఏ జాంగ్ వెళ్లేలాగా కనిపించట్లేదు. తను వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏంటి? తను పార్టీకి ఒంటరిగా వెళ్ళకూడదు, అలాగే ఒంటరిగా ఉండకూడదు పార్టీలో. చెంగ్, మీరేమంటున్నారు? ఒకరిని వెతకడానికి నువ్వు నాకు సహాయం చెయ్యి. అందరికి వచ్చే బ్రేక్ తీసుకోండి, త్వరగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హే వెన్. హలో. యానింగ్ కల్చర్, జివాజియో జింగ్. ఓ అలాగా. యానింగ్ కల్చర్ నా కోసం మీ దగ్గర ఏదైనా పనుందా? అలాంటిదే. ఒప్పందం కుదుర్చుకుందాం. నువ్వు చెప్పింది చేయగలిగితే నీకు దానికి తగిన ఫలితం దక్కుతుంది. ఎలాంటి ఒప్పందం చేసుకోవాలి? ఒక 15 డేస్లో ఏజంగ్తో తన గర్ల్ ఫ్రెండ్ లాగా ఒక పార్టీకి వెళ్ళాలి. యానింగ్ కల్చర్ పార్టీకి రావాలి. ఎవరు? యానింగ్ కల్చర్, ఎఫిమో. ఎఫిమో? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా? ఇక్కడికి వచ్చి నీతో తమాషాలు ఆడేంత టైం లేదు నాకు. ఐఎమ్ సారీ. నాకు ముందు నుండే వేరే వాళ్ళంటే ఇష్టం. నన్ను అతను వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఇంత తొందరగా వేరే వాళ్ళతో ప్రేమలో పడలేను నేను. అలాగే వేరే వాళ్ళని చూడలేను కూడా. అయినా ప్రేమని ఇలా అమ్ముకోలేం కదా. మీరు ఇంకెవరినైనా చూసుకోండి ప్లీజ్. ఆగు. ఇది నా బిజినెస్ కార్డ్. ఒకవేళ మనసు మార్చుకుంటే ఫోన్ చేయి నాకు. సినిమా లీక్ అయింది. జాగ్రత్త తీసుకున్నా కూడా ఎవరో అమ్ముడిపోయాడు. అది చేసింది కూడా ఎవరో పై అధికారి. రేపు నువ్వు కంపెనీకి వెళ్ళి నాకు ఒంట్లో బాలేదని బోర్డుకు చెప్పు. ఒంట్లో బాలేనట్టు నటించి ద్రోహం చేసిన వాళ్ళని పట్టుకుంటావా? లేక ఆ 5203 అమ్మాయిని కలిసావా? లేదు. మరి నిన్ను పట్టించుకొని ఆ అమ్మాయి సంగతి ఏంటి? నిజంగా నేనే ఏదో ఒకటి చేయాలి. చూడు, ఆ ద్రోహం చేసింది ఎవరై ఉంటారనుకుంటున్నావు? నాకు మనసులో ఒకరి మీద అనుమానం ఉంది. లిన్సింగ్. మరి ఈ అనారోగ్య నాటకం ఎందుకు? నాకు నిజానికి తను వెనుకున్న వాళ్ళ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి. నేను లేకపోతే తను తప్పకుండా ఏదో ఒక తప్పు చేస్తాడు. లేదు, నాకు అనిపిస్తుంది నీకు టైం కావాలి ఆ 5203 అమ్మాయిని వెతకడానికి. నువ్వు మూసుకొని పని చూడరా. జోక్ చేశాను. నువ్వు వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తావని అసలు అనుకోలేదు. నీకు హాన్హుయ్ కావాలనుకున్నా.
తను దేవతకి తక్కువేం కాదులే. నీకు ముద్దు పెట్టి నీ ప్రాణాలు కాపాడింది. తను హాన్హూయి కాదు.